పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నల్గొండ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా నల్గొండ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో నిర్వహించిన కార్నర్ సమావేశానికి హాజరైన పార్లమెంటు అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డిలకు కోలాటాలతో కోలాహలంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీజేపీ పార్లమెంటు అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నల్గొండ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా నల్గొండ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో నిర్వహించిన కార్నర్ సమావేశానికి హాజరైన పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డిలకు కోలాటాలతో కోలాహలంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్ల ప్రచారంలో రాహుల్ గాంధీ పేరు చెప్పకుండా ఉండాలి, చెప్తే ఓట్లు వేరు. ఇక్కడ అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి పేరు కానీ ఇంకొక పేరు కానీ చెప్పండి, రాహుల్ గాంధీ పేరు చెప్తే ఓట్లు వేసే పరిస్థితిలో దేశ ప్రజలు లేరని కాంగ్రెస్ నాయకులు కూడా తెలిసిపోతుందన్నారు. అందుకని కాంగ్రెస్ ఓట్ల కోసం రాహుల్ గాంధీ పేరు కూడా చెప్పుకోలేని నీచ స్థితికి దిగజారిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారంలోకి వచ్చినా అభివృద్ధి కుంటుపడిపోద్ది. కాంగ్రెస్ వస్తే స్కాములు దోచుకోవడం తప్ప అభివృద్ధి ఉండదన్నారు. కాంగ్రెస్ వస్తే వారసత్వ పాలన తప్ప ఈ దేశానికి ఒరిగేది ఏమీ లేదని, దేశం బాగుపడాలంటే, మన భవిష్యత్తు తరాలు బాగుపడాలంటే మోడీ మూడోసారి అధికారంలోకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మండల అధ్యక్షుడు బోగారి అనిల్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్మంతరెడ్డి శ్రీదేవి రెడ్డి, పార్లమెంటు కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్, భువనగిరి అసెంబ్లీ ప్రభారి పోతెపాక సాంబయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతెపాక లింగస్వామి, జిల్లా అధికార ప్రతినిధి పెరిక మునికుమార్, గడ్డ మహేష్, వంగూరి రాఖీ, గాయం భూపాల్ రెడ్డి, చామకూరి మహేష్, కొత్తపల్లి ప్రమోద్, జిల్లాపల్లి రాజశేఖర్, ముత్యాల నాగరాజు, కొత్తపల్లి వెంకట్, కిరణ్, అనుములదేవి, దుబ్బాక మల్లేష్, ముత్యాల శంకర్ రెడ్డి, శ్రీకాంత్, వినోద్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పేదల పెదవంచున చిరునవ్వైపు సింధుగా ప్రేమగల్ల గుణమున్న మచ్చలేని మనిషిగా మంచి కొరకు పరిత కంచ స్వచ్ఛమైన మనసుగా మనలో ఒకడై మనతో కలిసి ఉండే మనిషిగా శానంపూడి